ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. దానికి మళ్ళీ నువ్వు ఒత్తాసు పలకడం, పశువులని తెగనరికి ఆ రక్తాన్ని నీ ఫ్లెక్సీల మీద జల్లి పైశాచిక ఆనందం వాళ్ళు పొందితే ఆ పైశాచిక ఆనందంలో నువ్వు భాగస్వామి అయ్యి కేసు పెట్టారని వాడిని విచారిస్తావా? నువ్వు పోయి నువ్వేమన్నా మనిషివా? నువ్వు అసలు మానవుడివేనా? మానవ జీవితంలో ఉన్నావా నువ్వు? ఇంత అవామనీయమైనటువంటి చేష్టలు నువ్వు చేస్తూ ఇంకా నా పార్టీ నేను వస్తే అంటున్నావు. ఏడ నువ్వు వచ్చేది? ఎక్కడ వస్తావు? నువ్వు రానియడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నువ్వు వస్తే అనేదానికి ట్రయల్ చూడు. ఇప్పుడు 11 నియోజకవర్గాలు రాజీనామా చేసి ప్రయత్నం చేద్దాం. ఇంత సిగ్గుమాలిన వికృతమైనటువంటి రాజకీయ చేష్టలతో ఇవాళ రాజకీయాలు అనేవే అసలు మనం ఎందుకున్నామా అనే పరిస్థితి వస్తుంది. ఇంకొక తరం రాజకీయానికి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. మంచి చేస్తామన్న ఆలోచనలు కూడా మనకు వద్దబ్బా. ఈ చెడ పురుగులతో ప్రసాదంలా కాదు నత్తలు ఉండింది. మీరు నత్తల్లా తయారయ్యారు, జలగల్లా తయారయ్యారు. మీరు జలగలు, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని పట్టి పీడుస్తున్న జలగలు మీరు. ఆ రక్తాన్ని దాగి ఆనందపడుతున్నారు. ఇకనైనా మీరు చేసే వికృత చేష్టలు మానండి. ప్రజల్ని ప్రశాంత జీవనంలో కొనసాగనివ్వండి. ఆధ్యాత్మిక చింతనతో దైవ దర్శనాల్లో దైవాన్ని కొలుస్తూ వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని ఏదైతే వాళ్ళు ప్రార్థిస్తున్నారో, ఏ దైవం అన్నా కానీ, హిందూ ఆలయాల్లో ఉన్న దైవాలు కానీ, దేవుళ్ళు, అమ్మవార్లు, లేదు చర్చిల్లో ఉన్నటువంటి యేసు ప్రభువులైనా, మసీదుల్లో ఉన్నటువంటి పెద్దలైనా, మత ప్రవక్తలైనా అందరినీ పూజించుకొనివ్వండి. ప్రశాంతంగా వాళ్ళ మతాలను ప్రేమించుకొనివ్వండి. వాళ్ళ కార్యక్రమాల్లో రోజు ముందుకు వెళ్ళనివ్వండి. మంచి భవిష్యత్తులోకి రావాలని వాళ్ళు తపన పడుతుంటే వాళ్ళ నెత్తిన మీరు రక్తం జల్లతాం, మీ రక్తాన్ని బీలుస్తామని అంటే ఇది ఒక బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి వాళ్ళు రాజకీయాలకు తగరు, ఉండడానికి అనర్హులు. అందుకనే ఇప్పుడు కాదు, గతంలోనే చెప్పాను, ఇతను ఒక రాజకీయ ఆర్థిక ఉగ్రవాది అని. కేవలం దోచుకోవడం, కేవలం దోపిడీకి మాత్రమే ఇతను రాజకీయాన్ని వాడుకున్నాడు కూడా. ఇతనికి భారత శిక్షా స్మృతిలో ఇతనికి శిక్ష లేదు. ఇవాళ ఏదైనా ఇవన్నీ న్యాయస్థానాల ముందు పెట్టి రుజువు చేసినా ఏమి శిక్ష వేయాలని చెప్పి కోవిదులు కానీ, న్యాయశాస్త్ర విజ్ఞులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, భారత రాజ్యాంగంలో, భారత న్యాయ వ్యవస్థలో లేనటువంటి శిక్ష వేయాలంటే ఏ శిక్ష వేయాలని ఎత్తుక్కుంటున్నారు. వాళ్ళు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చివరిగా నిన్ను నువ్వు చేసిన తప్పులకి ఈ సమాజంలో నేను ఉండతగను అని చెప్పి నీకు నువ్వు రాజకీయ ఉరేసుకుంటావా? లేకుంటే ప్రజల చేత మరొకసారి రాజకీయ ఉరికి సిద్ధపడతావో నువ్వే తేల్చుకో అని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని హెచ్చరిస్తూ, మరొకసారి ఇటువంటి తప్పులు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే, అభూత కల్పనలు సృష్టించి కూటమి నాయకత్వాన్ని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ మరొక్క మాట మాట్లాడే పరిస్థితి వస్తే నీకు ఇంకా పుట్టగతులు ఉండవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.